మహబూబ్నగర్ పట్టణంలోని శివశక్తి నగర్లో 50 వీధి కుక్కలను గుర్తు తెలియని వ్యక్తులు విషం పెట్టి చంపడంపై జంతు సంరక్షణ సంస్థ ఘాటుగా స్పందించింది. కుక్కలను చంపడంపై స్ట్రెయిన్మాల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎన్జీఓ అధికారి ప్రీతి మాట్లాడుతూ నవంబర్ 28 నాడు శివశక్తి నగర్లో దాదాపు 50 వీధి కుక్కలకి విషం పెట్టి చంపినట్లు కంప్లైంట్ రావడంతో ఆమె హుటాహుటిన మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి వెంటనే సంఘటనపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కుక్క కాటు వల్ల రెబీస్ వైరస్ వచ్చే అవకాశం ఉందని, వాటిని అరికట్టేందుకు యానిమల్ కంట్రోల్ బోర్డు ఉందని తెలిపారు. మున్సిపాలిటీ అధికారులు ఆపరేషన్ చేసి వ్యాక్సినేషన్ చేయాలని, వాటి వల్ల డాగ్ బైట్స్ తగ్గించుకోవచ్చని అంటున్నారు. వీధి కుక్కలను హింసించిన, చంపిన వారికి సెక్షన్ 325 ప్రకారం నేరం కిందికి వస్తుందని, అటువంటి వారికి 5 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. నా పేరు ప్రీతి అండి. మాది జంతు సంరక్షణ సంస్థ, దట్ ఈజ్ స్ట్రెయిన్మాల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎన్జీఓ. నేను యానిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ని. ఐమ్ ద ఎంప్లాయ్ ఆఫ్ స్ట్రెయిన్మాల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. సో మాకు 28 నవంబర్ రోజు శివశక్తి నగర్ మాబ్నార్లో కొన్ని వీధి కుక్కలు అరౌండ్ ఒక 50 వీధి కుక్కల్ని పాయిజనింగ్ చేసి బ్రూచువల్గా చంపేశారు అనేసి మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. సో బేస్డ్ ఆన్ దట్ మేము ఎస్టర్డే నైట్ వచ్చి మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్ మాబ్నార్లో మేము పిటిషన్ లాడ్జ్ చేశాము. అండ్ దాని తర్వాత వితిన్ 1 అవర్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అండ్ మనకి ఈ డాగ్ బైట్స్ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేయాలంటే, మనకు ఆల్రెడీ ఏబీసీ రూల్స్ ఉన్నాయి, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023 మనకి క్లియర్గా ఉన్నాయి. అందులో ఏంటంటే ఈ కుక్కలకి ఏవైతే వీధి కుక్కలు ఉంటాయో వాటికి ఆపరేషన్స్ చేసి యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ చేయాలి. సో దట్ ఈ డాగ్ బైట్స్ అనేవి మనం దానివల్ల తగ్గించవచ్చు అండ్ ఈ కుక్కల జనాభా అనేది మనం తగ్గించవచ్చు. అప్పుడు మనకి డాగ్ బైట్స్ అనేవి ఇలా ఉండవు అండ్ ఈ రేబీస్ వైరస్ అనేది ఎక్కువ వాటికి సోకదు. ఈ రేబీస్ వైరస్ రావడం వల్ల ఏంటంటే అవి బైట్స్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ అవి మనుషులకి స్ప్రెడ్ కావడం అండ్ డాగ్ టు డాగ్ స్ప్రెడ్ కావడం ఇలా చేస్తాయి. సో దానివల్ల మనకి డాగ్ బైట్స్ అనేవి ఇలా ఉంటాయండి. సో వీళ్ళు ప్రాపర్గా వాటికి వ్యాక్సినేషన్ అండ్ స్టెరిలైజేషన్ చేపిస్తే వాటి జనాభా తగ్గుతుంది అండ్ డాగ్ బైట్స్ కూడా తగ్గుతాయి. అండ్ ఎవరైతే డాగ్స్ని హింసిస్తారో అండ్ లైక్ వాటిని కొట్టడము చంపడము ఇలాంటివి చేస్తారో అది మనకి క్లియర్గా సెక్షన్ 325 BNS ప్రకారం అది నేరం అండి. అది అఫెన్స్. మనకి ఎవరైతే డాగ్ని చంపుతారో ఈ సెక్షన్ 325 కింద అది వాళ్ళకి 5 years వరకు జైలు శిక్ష పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఎనిమల్స్ యాక్ట్ 1960 అనేది ఉంటుంది. అందులో సెక్షన్ 11(1)(a) ఎవరైతే హ్యూమన్స్ యానిమల్స్కి సమ్ ఇన్ఫెక్షన్స్ ఇట్లా నార్మల్గా కొట్టడం కానీ వాటి హ్యూమన్స్ వల్ల సమ్ టార్చర్స్ లాగా ఉంటాయి కదా, వాటి నాట్ ఓన్లీ డాగ్స్, ఏ యానిమల్ అయినా సరే టార్చర్ చేస్తే సెక్షన్ 11(1)(a) కింద అది అఫెన్స్ అవుతుంది. సెక్షన్ 11(1)(a) PC యాక్ట్ 1960 కింద అఫెన్స్ అవుతుంది. అండ్ ఆల్సో సెక్షన్ 325 BNS కింద అది అఫెన్స్. సో ఈ చంపేసిన 50 వీధి కుక్కల్లో కొన్ని దాదాపుగా ఒక 20 డాగ్స్ పెట్ డాగ్స్ ఉన్నాయి, పెట్ బ్రీడ్ డాగ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో క్యాట్స్ ఉన్నాయి. వాటికి ఓనర్స్ ఉన్నారు అండ్ వాటిని వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి కూడా పెంచుకుంటున్నారు. సో వాటిని కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పాయిజనింగ్ చేసి చంపేశారు. మాకు ఒక 15 మెంబర్స్ పెట్ ఓనర్స్ మాకు రీచ్ అవుట్ అయ్యారు, కంప్లైంట్ రైజ్ చేశారు. సో మేము ఇక్కడికి మాబ్నార్ వచ్చి ఫ్రమ్ హైదరాబాద్ టు మాబ్నార్ వచ్చి మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్ మాబ్నార్లో మేము కంప్లైంట్ లాడ్జ్ చేశాము అండ్ ఎఫ్ఐఆర్ చేయించాము. పోస్ట్ మార్టం ఈజ్ ఆన్ ది ప్రాసెస్. ఏం చేయాలంటే మనకి క్లియర్గా ఉన్నాయి సార్. మనము ఇట్లా చంపడం వల్ల ఇది నేరము అండ్ ఈ బైట్స్ని మనం తగ్గియాలంటే మనకి ఏబీసీ అండ్ యాంటీ రేబీస్ వైరస్ ఇవి 2 మనకి బెస్ట్ సొల్యూషన్ సార్. ఇవి చేయకపోవడం, మున్సిపాలిటీస్ ఏబీసీ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం వల్లనే ఈ కుక్కల సంఖ్య అనేది పెరిగిపోతుంది. సో దానివల్ల ఈ రేబీస్ వైరస్ రావడము, డాగ్ బైట్స్ జరగడం ఇలాంటివి జరుగుతున్నాయి. అండ్ ఆల్సో కొన్ని చోట్లలో మనకి డాగ్స్ పప్పీస్ బర్త్ పెట్టినప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఆ పప్పీస్ని టచ్ చేయడము, ఎత్తుకురావడము ఇలాంటివి మదర్ డాగ్కి ఇరిటేషన్ కల్పించేలా కొన్ని చేస్తాయి. సో ఆ సందర్భంలో ఆ మదర్ డాగ్ ఏం చేస్తుందంటే దాని పప్పీస్ని కాపాడుకోవడానికి వీళ్ళని బైట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇలాంటి సమయంలో పిల్లల్ని ఏదైతే మదర్ డాగ్స్ అండ్ పప్పీస్ ఉంటాయో వాటి నుంచి దూరంగా ఉంచేటట్టు చూడాలి. అండ్ ఆల్సో మనం ఈ చిన్నపిల్లలకి అలవాటు చేయాలి సార్. ఈ కమ్యూనిటీ డాగ్స్తో వాటికి ఒక మంచి బాండ్ ఉండేటట్టు మనం అలవాటు
చేసుకోవాలి. ఏవైతే కమ్యూనిటీ డాగ్స్ ఉంటాయో వాటితో మనం ఒక మంచి బాండ్, వాటికి మనం హాని కలిగించకుండా మనం వాటికి ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ని మనము ఇస్తే అవి ఎప్పుడూ కూడా మనకి డాగ్ బైట్ చేసే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే వాటికి తెలుస్తుంది, అరే వీళ్ళు నా మనుషులు, నా కమ్యూనిటీ మనుషులు కదా, సో అట్లా అని వాళ్ళకి తెలుస్తుంది. అండ్ దానివల్ల అవి బైట్ చేయవు సార్.